ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం. జై ఎరుకల, జై ఎరుకల, జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై గిరిజన, జై గిరిజన, గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా. కొంచెం జరగ. ఏం పేరన్నా? రండి. కోనేట, కోనేరు, కోనేరు వాళ్ళు ప్రకాశం జిల్లాలో ఉంటారు. నియోజకవర్గం ఉన్నారు చూడు. ఏం పేరు పెద్ద అయినా? నీ పేరు? రాజు. రాజు, ఓకే. నాగేంద్ర వల్ల. అవునా? ఓకే, చిన్న మామ. ఏం పేరు? మనోజ్. ఈ పేరు ఏం పేరు నాన్న? రండి. వెళ్ళారా? ఉన్నారండి లోపలికి వస్తున్నాం ఉన్నారు. అడిగారు కింద పైన అని. రా లోపల రా. చూడు బయట ఉన్నారు చూడు. లింగమయ్య అని రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నాం అబ్బాయిని. జిల్లా ఉపాధ్యక్షుడు నరేంద్ర. తిరుగా ఎంత కష్టంగా ఇచ్చినావు, ఎంత కష్టంగా ఇచ్చినావు. థ్యాంక్ యూ. అటు తిరుగు. రండి సార్. పట్టుకోండి. దా పట్టుకో నువ్వు కూడా. దా అంజీ, అంజీ రా ముందుకు రా. పట్టుకోండి. లక్ష్మీనారాయణ గారు, నేనైతే క్షమించను. ఓకే రైట్. ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయనే ఈ సంఘానికి కూడా లీగల్ అడ్వైజర్. ఏదన్నా కోర్టు సమస్యలు కానీ సంఘం సమస్యలు కానీ ఏదైనా ఉంటే మన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేయాలి. రూపాయి కూడా తీసుకోకూడదు. ఈ రోజు నుంచి ప్రధాన కార్యదర్శిగా మీరు జిల్లాకి, అనంతపురం జిల్లాకి లీగల్ అడ్వైజర్ ఈయన. ఓకే, పట్టుకోండి, కూర్చోండి, అటు నుంచండి. జిల్లా కోశాధికారిగా కొనసాగుతారు. పట్టుకోండి, పట్టుకో అంజనీయులు, పట్టుకో. చేయట్లేను పోవా, పర్లేదు. నీకు లెటర్ తర్వాత ఇస్తాం, పట్టుకో. జిల్లా ఉపాధ్యక్షుడు. ఇవ్వండి మా శిష్యులు లింగమయ్య గారు. గురువుకి ఇందాక చెప్పాను కదా నేను, గురువు లేని విద్య నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. గురువు గారికి నాకు బహుమతిగా ఏకలవ్యుడి చిత్రపటం గురువు గారి పటం ఇచ్చారు. చాలా సంతోషం తమ్ముడు, అల్లుడు. ఇందాక మీరు ఎవరు లేరు, ఒక చరిత్ర చెప్పాను. చాలా సంతోషం. ఎప్పటికీ కూడా ఇలాగే ఉండండి, ఇంకా అభివృద్ధి చెందాలి. మనం ఏంటో అనంతపురం జిల్లాలో చూపించాలి. గత 4 సంవత్సరాల క్రితం ఇదే అందరికీ నమస్కారం. నా పేరు దేవరకొండ శంకర్రావు అండి. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈ రోజున అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి R&B గెస్ట్ హౌస్ నందు మరి అనంతపురం జిల్లా నూతన కమిటీని
ప్రకటించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గత 2 సంవత్సరాల క్రితం ఆగస్టు 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు రాబోయే 27వ తారీఖున తెనాలి నందు ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మా ఎరుకుల సోదరులందరూ కూడా మరి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మన సాకే ముసలయ్య గారు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్, మరి గుజ్జల రామాంజనేయులు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, లింగమయ్య గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే దేవరకొండ అంజి గారు రాష్ట్ర సెక్రటరీ, వీరి ఆధ్వర్యంలో మరి నూతన జిల్లా కమిటీని ప్రకటిస్తున్నాం. మరి ఆదివాసీ అయినటువంటి ఎరుకల కులానికి సంబంధించినటువంటి మేము ఈ జిల్లాలో కూడా అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ఎరుకలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం జిల్లా కమిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము నిర్ణయించుకుంటున్నాం ఏర్పాటు చేయడానికి. మరి ఈ సందర్భంగా ఈ కమిటీలోకి వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి కమిటీ సభ్యులు మరి ఆనరబుల్ ప్రెసిడెంట్గా దేవరకొండ లక్ష్మీనారాయణ గారిని అనంతపురం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే సాకే ఆంజనేయులు గారు ఎస్జిటి టీచర్ గారు అయిన అనంతపురం జిల్లా అధ్యక్షులుగాను, సాకే వెంకటేశ్వరులు గారు లాయర్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిగాను, సాకే బ్రహ్మయ్య గారు అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాను, సాకే గంగాధర్ బీఎస్సీ బీఈడి అయిన నాయక్ నగర్ అనంతపురం జిల్లా కోశాధికారి గాను, సాకే నరేంద్ర గారిని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులుగాను, అలాగే గుజ్జల రాజు గారిని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులుగాను, గుజ్జల మనోహర్ గారిని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులుగాను, సాకే రమణయ్య గారిని అనంతపురం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగాను ఏకగ్రీవంగా ఈ కమిటీ ఈ రోజున తీర్మానం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా వాళ్ళందరికీ కూడా ఈ రోజున అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజు నుండి గుంటూరు జిల్లా అనంతపురం జిల్లా కమిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనకైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే మన గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ సమస్యలపైన పోరాటం చేసి మన గిరిజనులకు అవసరమైనటువంటి సమస్యలపైన కలెక్టర్ గారికి లేదా ఎస్పీ గారికి లేదా సంబంధిత ఆర్డీఓల గారికి ఈ సమస్యలను తీసుకెళ్ళి పరిష్కరించాలని ఈ సంఘ ఉద్దేశం. ఎరుకుల హక్కుల కోసం, ఎరుకుల సాధన కోసం మనం రాబోయే రోజుల్లో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులైన మనం రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి. కారణం ఏంటంటే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులైన మనం ఎరుకులకు ఎలాంటి రాజ్యాధికారం లేదు. ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎమ్మెల్సీ లేదు. ఏ పదవి చూసినా కానీ ఏజెన్సీ ప్రాంతానికే ఇస్తున్నారు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడాను. దీనిపైన కూడా మన సోదరులందరూ కూడా ఆలోచన చేసి రాబోయే రోజుల్లో మన ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రజా సంఘాలు ఉండేది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వారి మద్దతు తీసుకొని మన సమస్యలను ప్రభుత్వానికి తీసుకొని వెళ్ళి వారి ద్వారాగా మనం మంచి పనులు చేయించుకోవాలని, ప్రజా సమస్యలను తీర్చుకోవాలని ఈ మీడియా వేదికగా మన మిత్రులందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మేము అడగంగానే మరి వారు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చారు. మేము కొన్ని విషయాలు చెప్పాను. ఆదివాసీలు ఈ దేశ మూలవాసీలు. మనం ఆదివాసీలు అంటే అడవి నుంచే వచ్చాం. మన జీవితం అంతా కూడా ఆదిమ జాతి నుండి మొదలైంది. అలాంటి చరిత్ర గల మనం ఈ రోజున ఒక రిజర్వేషన్ సాధించిన కొంతమంది వ్యక్తుల గురించి మనం తెలుసుకోలేకపోయాం. రాబోయే రోజుల్లో మా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం బ్యానర్ పైన ఎవరైతే ఆ పెద్దలు ఉన్నారో, మనకు 1956 ఆ టైంలో గిరిజనులకు రిజర్వేషన్ అంటే ఎరుకలకు రిజర్వేషన్ సాధించిన వ్యక్తుల ఫోటోలను కంపల్సరీ మేము ఏర్పాటు చేస్తాం. ప్రతి మీటింగ్లో వారి గురించి చెప్తాం, వారిని స్మరించుకుంటాం. మా కులదైవమైన ఏకలవ్యుడి విగ్రహాలు ప్రతి మండలంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ కమిటీ ద్వారాగా. మరి ఇక్కడ అనంతపురం జిల్లాలో కూడా మన సోదరులు విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా శుభపరిణామం. రాబోయే రోజుల్లో మీరందరూ ఒక కమిటీలుగా అన్ని మండలాల్లో ప్రతి మండలానికి వెళ్ళి ఈ కమిటీ
అక్కడున్న సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అందించాలని మరీ ముఖ్యంగా ఈ కమిటీకి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైనా ఎస్సీ ఎస్టీ సమస్య వచ్చినప్పుడు కానివ్వండి, ఇక్కడ భూ సమస్యలు ఎక్కువగా ఉంటాయి మన గిరిజనులకు సంబంధించిన సమస్యలు. ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు, వారిని కలుపుకొని వెళ్ళి ప్రభుత్వం దృష్టికి వారికి గిరిజనులకి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఈ కమిటీ ద్వారాగా ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారందరికీ చదువు ఉండి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థులకు విద్యని అంటే చదువుకుంటే ఆ చదువు చెప్పిస్తే ఎంత వాడు అభివృద్ధిలోకి చెందుతాడు. మనం ఎంత పెట్టినా కడుపు నిండి అన్నం తిన్నా చాలు అంటాం, కానీ విద్య అనేది మనం ఎంత నేర్పినా నేర్చుకుంటాడు. విద్య అనేది ఒక విద్యార్థికి మనం నేర్పిస్తే వాడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పని చేసుకొని బతుకుతాడు. ఆ విద్య అనేది గొప్పది. అలాంటి విద్యార్థుల్ని వెతికి వాళ్లకు విద్య నేర్పించండి, సహాయం చేయండి. మన సంఘం చేయాల్సిన ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. ఎవరన్నా పేదవారు ఆకలికి అలమటిస్తున్న మన నిరుపేద గిరిజనులు ఎవరన్నా ఉంటే వారికి ఆర్థిక సహాయం చేయండి. మన సంఘం దగ్గర మన సంఘానికి నిధులు లేవు, ఫండ్లు లేవు. మనమే తలా రూపాయి వేసుకొని మన జేబు నుంచి తీసి వారికి సహాయ సహకారాలు అందించాలని మన రాష్ట్ర కమిటీ తరఫున మరి ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నేను తెలియపరుచుకుంటున్నాను. మన సంఘానికి సంబంధించిన నియమ నిబంధనలు, సంఘానికి ఒక నియమం ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఒక అధ్యక్షుడిని, గౌరవ అధ్యక్షుడిని, జనరల్ సెక్రటరీని, ప్రధాన కార్యదర్శిని, వర్కింగ్ ప్రెసిడెంట్ని, కోశాధికారిని అందరినీ కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారం మనం ఒక బ్యానర్ వేయాలన్నా, ఒక ఫోటో వేయాలన్నా, ఒక అధికారిని కలవాలన్నా అందరూ కలిసి ఒక 10 మంది మన కమిటీలో ఉంటే 10 మంది కూర్చొని ప్రతి నెల ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టుకొని ఈ నెల ఎక్కడికి వెళ్దాము, ఏం చేద్దాం అనేది అందరూ కూడా మాట్లాడుకొని ప్రతి నెల కూడా ఒక మినిట్ బుక్ పెట్టుకొని ఆ మినిట్ బుక్లో సంతకాలు పెట్టుకొని జరగబోయే కార్యక్రమాలు ఏం చేస్తున్నాం అనేది రికార్డెడ్గా పెట్టుకుంటే రాబోయే రోజుల్లో మనం అనేకమైన సమస్యల మీద పోరాటం చేస్తాం. కాబట్టి మనకి ప్రభుత్వం ద్వారాగా గుర్తింపు వస్తుంది. మన సంఘానికి రెన్యువల్ ఉంది, ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తున్నాం. ఆడిట్ ఉంది, పోయిన సంవత్సరం ఆడిట్ చేయించాం. మన సంఘానికి పాన్ కార్డు కూడా ఉంది, పాన్ కార్డు వచ్చింది. రాబోయే రోజుల్లో ఒక నెల 2 నెలల లోపల మన రాష్ట్ర కమిటీ తరపు నుంచి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాము. ఆ అకౌంట్కి ప్రతి జిల్లా నుంచి మీకు తోచిన విధంగా ఒక వ్యక్తి 100 రూపాయల దగ్గర నుంచి 200 దగ్గర నుంచి మీకు తోచినంత విధంగా ఆ అకౌంట్కి డైరెక్ట్గా మీరు వేయచ్చు. ఆ అమౌంట్ని ప్రతి రూపాయిని కూడా లెక్కతో సహా మన నిధుల కోసం, మన ఖర్చుల కోసం, మన సమస్యల కోసం, మన పోరాటాల కోసం ఉపయోగిస్తామని చెప్పేసి రాష్ట్ర కమిటీ తరపు నుంచి మన జిల్లా కమిటీ వారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున ఆదివాసీమైన మనం రాబోయే రోజుల్లో మనకు పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మనందరం కూడా రాజ్యాధికారం దక్కించుకునే ప్రక్రియలో ఉన్నాం. కాబట్టి మీరు ఎవరైనా సరే పోటీ చేయాలనుకుంటే మీ ఇష్టం వచ్చిన పార్టీ నుంచి పోటీ చేయండి. పార్టీలకి సంఘాలకి సంబంధం లేదు. పార్టీ వేరు, సంఘం వేరు. సంఘంలో పనిచేసే వ్యక్తి ఏ పార్టీలోనే ఉండొచ్చు, కానీ పార్టీని తీసుకొచ్చి సంఘంలో మాత్రం దయచేసి రుద్దొద్దు. సపోర్ట్ కావాలంటే మేము ఇస్తాం, తప్పనిసరిగా ఇస్తాం, కానీ ఏ పార్టీలోనూ పనిచేయండి, పార్టీలకు అతీతంగా పనిచేయండి. రాజకీయాలకి మన సంఘానికి సంబంధం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా పార్టీలో పనిచేసుకోవచ్చు. మీరు ఎందుకు ఆ పార్టీలో పనిచేస్తున్నారని మేమైతే అనం. సంఘం మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రం పార్టీలకు సంబంధించిన విషయాలు సంఘాల్లో పెట్టకూడదు. ఇది ఒక నిబంధన. ప్రతి ఒక్కళ్ళు కూడా క్రమశిక్షణతో మెలగాలి. మనం అందరం కూడా ఆదర్శంగా ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు ఎన్సీసీ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉంటారో మన సంఘం కూడా అలాంటి క్రమశిక్షణతో ఉండాలి. మన సంఘంలో మహిళలు కూడా పనిచేయచ్చు, కానీ అసంఘటిత కార్యకలాపాలు మాత్రం చేయకూడదు. ఇది మన సంఘ నిబంధన. ఎవరైనా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఈ సంఘంలో కరప్షన్ చేశారని తెలిస్తే ఇమీడియట్లీ ఇలాగ ఒక లెటర్ ఇచ్చి, నోటీస్ ఇచ్చి, దానికి సమాధానం రాబట్టలేకపోతే ఇమీడియట్లీ ఇదే లెటర్ ద్వారాగా మా జనరల్ సెక్రటరీ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ గారికి సంబంధించినటువంటి లెటర్ ద్వారాగా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది మన నిబంధనలు ఇది ఒక భాగము. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ప్రతి నెలకు ఒకసారి ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని మీరందరూ కూడా సమన్వయం చేసుకొని ఈ సంఘాన్ని, ఈ అనంతపురం జిల్లా కమిటీని ముందుకు తీసుకొని వెళ్ళి రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల కన్నా కూడా అనంతపురం జిల్లానే ముందుందని చెప్పేసి
బల్లగుద్ది చెప్పే విధంగా మీరు అందరూ ముందుంటారని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ నూతన కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎస్టీలకు సంబంధించి ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమన్నా ఈ విషయంలో 3 ఏళ్ళు అవుతుంది కదా, మరి మీ సంఘం ఏ విధంగా ముందుకు పోతుంది? గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు మా గిరిజనుల గురించి అప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, మాకు కార్పొరేషన్ రుణాలు ఉండేవి. ఆ టైంలో మేము ఎరుకల కార్పొరేషన్ అడుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు చాలామంది ఉన్నారు, వీరందరికీ కూడా ఏదో ఒక ఆసరా కావాలని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఆ రోజున 50 సంవత్సరాలు నిండిన గిరిజనులకి పెన్షన్ ఇవ్వటం మొదలుపెట్టారు. 2019 జనవరిలో ఫిబ్రవరి నెలలో జీవో రిలీజ్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూషన్గా ఒక పథకం రన్ అవుతూ ఉంది. తరువాత వచ్చిన ప్రభుత్వం మరి కార్పొరేషన్ రుణాలను ఎత్తివేసి అనేకమైన సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల కానివ్వండి, సబ్సిడీ రుణాలని దారి మళ్ళించడం, ఏదైనా సంథింగ్ మనకు గిరిజనులకు అయితే ఎలాంటి రుణ సదుపాయం అయితే రాలేదు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా మరి అదే కొనసాగుతూ ఉంది. గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి మేము ముఖ్యంగా ఏమి విన్నపించుకుంటున్నాం అంటే, అయ్యా మా గిరిజనులు వెనకబడి ఉన్నాం, మాకు రాజ్యాధికారం లేదు, మైదాన ప్రాంతంలో మాకు ఎలాంటి ఎమ్మెల్సీ లేదు, ఎంపీ లేదు, ఎంపీలు లేవు, ఎమ్మెల్సీ లేవు, ఎమ్మెల్యే కూడా లేవు. మా గురించి ఆలోచించేయమని చెప్తున్నాం. మాకు గిరిజనులు వెనకబడి ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు గిరిపుత్రిక అని ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఆ గిరిపుత్రిక కళ్యాణ పథకం అనేది పెడతా ఉన్నారు, ఇవ్వట్లేదు. తర్వాత కళ్యాణ లక్ష్మి అని ఏదో చెప్పారు, అది రావట్లేదు. విదేశీ విద్య అని పెట్టారు, అది కూడా సరైన అవగాహన లేక మా పిల్లలు విదేశాలు వెళ్ళి చదువుకునేంత స్తోమత మా పిల్లలకు లేవు. గిరిజన పాఠశాలలో చదువుకోవాలన్నా కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ సంక్షేమ పథకాలు అనేవి గిరిజనులకు అరకొరగానే ఉన్నాయి సార్. దయచేసి మా గిరిజనుల గురించి మరియు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజనులకు, ఎరుకలకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన పథకాలని మాకు ప్రవేశపెట్టి మా విద్యార్థులను కానివ్వండి, భావితరాల్లో ఉన్న బాగా చదువుకునే పిల్లలకి ఆసరాగా నిలబడి, ఎవరైనా బాగా కష్టపడి ఏదైనా వ్యవసాయం చేసుకోవటానికో లేదా వ్యాపారం చేసుకోవటానికో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేయూత అందించాలని ఈ మీడియా సమావేశం ద్వారా కోరుకుంటున్నాం సార్.